నమస్తే పృథ్వీ గారు. నమస్కారం గురుగారు. ఎలా ఉన్నారు? బాగున్నాం సార్. సో 30 years ఇండస్ట్రీ అంటే కానీ పృథ్వీకి గుర్తింపు రాదేమో. అసలు ఇక్కడికి రావడం నిజంగా మేము రోజు చూస్తుంటానండి. శ్రీహరి గారితో పాటు ఒక ఫంక్షన్కి వస్తే మీరు ఉన్నారు సార్ రోజు గెస్ట్గా. అక్కడ కలిసాం. అడిగితే శ్రీహరి గారిని అడిగాను ఆ రోజు, అన్న ఇలాగా గురువుగారితో సార్ అంటే, అరే ఏమరా దానికి చాలా ఉంది, ఇంకా నువ్వు ఎదగాలి. అప్పటికి ఇంకా ఇది లౌక్యం ఏం రాలేదండి. మంచిగా వచ్చినప్పుడు బాగా లౌక్యం వచ్చిందా పిలుస్తారు ఆయన అని చెప్పారండి. అది నిజంగా చాలా నాకు హ్యాపీగా ఉందండి టుడే. ఓకే సార్. సో నిజంగా 30 years అయిందా మీరు ఇండస్ట్రీలోకి వచ్చి? కరెక్ట్గా 28 years అయింది సార్. 28 అండి. ఇప్పుడు ఆ సినిమాలో డైలాగ్ ఎవరిది? 30 years ఇండస్ట్రీ అంటే మామూలుగా ఇదా లేకపోతే కృష్ణవంశీదా? కృష్ణవంశీనండి. పుస్తకం ఒకటి చూశాడండి. పావలా శ్యామల్ గారు అని ఒక ఆర్టిస్ట్ ఉన్నారు. అవును. ఆమె 30 ఏళ్ళ నాటకానుభవం బుక్ ఒకటి వచ్చింది. అది రామకృష్ణ సినీ స్టూడియోస్లో షూటింగ్ అండి. ఇంకా దాంతో అందరూ ఇది ఎవరినో ఉద్దేశించి పెట్టారని అది తీసుకునండి 30 years ఇండస్ట్రీ అని చూడు అన్నాడు. ఆయన పెట్టిందండి అది. ఓకే ఓకే సార్. సో ఆ డైలాగ్స్ మీరు పాపులర్ అయిపోయారు సార్. బేసిక్గా అసలు నాకు కామెడీ అసలు ఇష్టం ఉండదండి, వివరణ ఇదే. బట్ ఆ రెండరింగ్ ఆయన దగ్గర ఉండి చెప్పించారండి. 30 years ఎక్కడ అనేటప్పటికి గుళ్ళమని నవ్వుతున్నారు లైట్ బాయ్. సో అది అలా కంటిన్యూ అయిపోయిందండి సార్. అదే ఒక్కొక్క టర్నింగ్ పాయింట్ వస్తుంది. అంతే సార్, అంతే. అట్లా వర్కౌట్ అయింది అది. అవునండి. మీది వెస్ట్ గోదావరి కదా? వెస్ట్ గోదావరి అండి, తాడేపల్లి. సో చాలా మంది అక్కడి నుంచి గోదావరి ఈదుకుంటూ ఇటు వచ్చేస్తారు, లేకపోతే చెన్నై. అవునండి. సినిమా పిచ్చితో చెన్నై వెళ్ళి అండి. అప్పుడు కృష్ణవంశీ గారు అసిస్టెంట్ డైరెక్టర్ అండి. ఒరే వద్దు నువ్వు, నేను ఆంధ్ర యూనివర్సిటీ ఎంఏ ఎకనామిక్ స్టూడెంట్ సార్. మీరా? అవును సార్. అప్పుడు మాకు మేము వచ్చాక ఆయన రిటైర్ అయిపోయారండి. జస్టిస్ ఆవుల సాంబశివరావు గారు. అవును, ఆయన ఛాన్సలర్గా ఉన్నారు. అవును సార్. అక్కడ జాయిన్ అయిపో, ఇలా చదువుకో, తర్వాత వద్దు కానీ, అది ఒకవేళ ఇక్కడ ఏమో లేకపోతే లెక్చరర్ వద్దు కానీ ఆయన సజెషన్ అండి. మళ్ళీ ఆయన చదివింది ఏజీబీఎస్సీ, ఏజీ ఎంఎస్సీ కూడా చేశాడు ఆయన. మరి మీరెందుకు వచ్చారన్నాడు. ఇక దానికి క్వశ్చన్ లేదు, ఇక నువ్వు అలా అడిగితే నేను చెప్పను, బయలుదేరంటే దగ్గరుండి ఆయన టికెట్ వేసి నువ్వు పంపించాడండి. మళ్ళీ అయిపోయాక వచ్చానండి. చదువు అయిపోయాక మళ్ళీ ఏమన్నారు అప్పుడు? ఇంకా వీడు వదలట్లేదని చెప్పి ఏదో సిద్ధూరంలో అప్పటికే నిన్నే పిల్లడితే పెద్ద హిట్, గులాబీ పెద్ద హిట్ అండి. అవును, ఆయనకి మంచి రేంజ్లో ఉన్నాడు. సరే వెళ్ళి కలిస్తే, ఒరే నువ్వేంటి ఇక్కడ అంటే, ఏదో ఒకటి బంధువు ఆయన. బంధువేం కదండి, మా ఒకే వీధిలో ఒక ప్రాంతం. నువ్వేంట్రా ఇక్కడ అదే అని. సరే ఆయనకి అప్పలరాజు అండి పేరు, కృష్ణవంశీ గారిది అసలు పేరు. సరే నక్సలైట్లో వీడిని ఒక నేయండి, వాడు ఎవడికో చెప్పారు కదా, వాడు రాకపోతే వీడికి ఇచ్చాను నన్ను. వాడు రాలేదండి అదృష్టానికి. అప్పుడు రవితేజ గారితో పాటు ఆ గ్రూప్లో ఉన్నాం సార్. సో అట్లా అలా అరంగేట్రం అండి. సో అష్ట కష్టాలు పడ్డారా? మామూలు కష్టాలు కదండి, ఇంకా ఇది కృష్ణానగర్ కష్టాలండి అన్నీ. అంతేనా? మంచినీళ్ళు దాకా కడుపు నింపుకోవటం అంతేనండి జరిగినాయండి. నాకు అప్పుడు డాక్టర్ ఎం ప్రభాకర్ రెడ్డి గారు ఆయన కలిశారండి. ఆయన కలిసి ఆంధ్ర క్లబ్కి వెళ్ళి మద్రాసు ట్రై చేద్దాం, ఆయన చెట్టు కింద కూర్చున్నారండి. నేను అప్పుడు కొత్తగా ఆర్టిస్ట్ కనపడితే వాళ్ళంగా చూడటం, లేదా అడ్మైరింగ్ అండి. ఆయన ఏమయ్యా ఏ ఊరినేది అంటాడు. సరే ఇలా తాడేపల్లి నుంచి వచ్చామంటే, కానీ ఇండస్ట్రీని చుట్టుకుని పట్టుకెళ్ళిపోదామని వచ్చావా అన్నాడు. లేదు సార్ ఏదైనా చెప్పండి అంటే, ఎందుకో మరి ఆయన ఎందుకు కనెక్ట్ అయ్యాడో తెలియదండి. ఇమ్మీడియట్గా సార్ నా లైఫ్లో ఫస్ట్ ఫ్లైట్ ఎక్కింది ఆయనతోటి. అవునా? ఫస్ట్ ఫ్లైట్ అండి. మద్రాసు నుంచి అప్పుడు మార్నింగ్ ఉండేదండి 6 o'clockకి. కృష్ణ గారు, విజయనగరం గారు, చలపతిరావు గారు వీళ్ళందరూ ఉన్నారండి దాంట్లో. నేను అందరి దగ్గరికి వెళ్ళి, నువ్వు అలా వెళ్ళి అందరి దగ్గరికి వెళ్ళి ఇది చేయకు, కూర్చో నువ్వు సైలెంట్గా అని. పాపం వాళ్ళ ఇంట్లో ఒక 2 years నన్ను పెట్టుకున్నారండి. ఇక్కడ హైదరాబాద్ పెట్టుకుని, ఎందుకు మరి ఆయన ఎందుకు కనెక్ట్ అయ్యారో తెలియదు. రెడ్డి గారి అబ్బాయి అనేవారండి. ఏమైనా నువ్వు ప్రభాకర్ రెడ్డి గారి అబ్బాయి అని, అది కొంచెం హెల్ప్ అయిందండి. కొంచెం నేను బిజీ అయ్యాక ఆయన లేకపోవడం అనేది నా దురదృష్టం. వెలితి. అవును సార్. అది ఎదుగుదల చూడలేదు. అంటే డెఫినెట్గా పాలిటిక్స్ రానిచ్చాడు కాదండి. ఆయన ఉంటే వద్దనేవారు. నాకు ఆయన చెప్పారండి, అసలు రామారావు గారు నేను అద్భుతమైన స్నేహితులు. ఏం రెడ్డి గారు ఈరోజు 1,00,000 కావాలంటున్నారు, ఖర్చు పెట్టాలంటున్నారు, అది ఏంటి మీరు ఏమంటారు? వద్దంటే ఆగిపోయారంటండి. అలాంటి ఫ్రెండ్షిప్ మాది. ఎదవ పాలిటిక్స్లోకి వచ్చాక మొత్తం దూరం అయిపోయాం. లేకపోతే నేను ఆయనతో పాటు ఉంటుంటే సెంట్రల్ మినిస్టర్ కూడా అయ్యేవాడిని. నువ్వు మటుకు పాలిటిక్స్ అయిపోయి వెళ్ళేవంటే కాలు ఇరిచేస్తానని వారండి. అలా ఉండేదాన్ని. ఉండుంటే అలా పంపించేవాడు కదా సార్.
మరి మీరు సుఖంగా ఉన్న ప్రాణాన్ని ఎందుకు కష్టాల పాలు చేసుకున్నారు? ఇది ఎక్కడ పురుగు తొలిచింది? ఇది అనవసరంగానండి. ఇప్పుడు మన పద్మనాభ స్టూడియోలో ఒక సినిమా చేస్తున్నాం అంటే నేనేమంటే అప్పుడు చిన్న చిన్న క్యారెక్టర్లు అండి, 2 సినిమాలు చేస్తుంటాను. రామారావు గారి వేషం వేయాలి నువ్వు. నేనేమన్నానంటే మనం ఇంకొక పక్కన ఉండే వాళ్ళు ఉన్నారండి, నువ్వు వేగిపోయినా ఇంకోళ్ళు వేస్తారు, వాడికి పేరు వస్తుంది, నువ్వు చేయాలి అని చెప్పేసి అప్పుడు బాగా గండికోట రహస్యమేగా, గండిపేట రహస్యం కొంచెం ప్యాడింగ్ గీడింగ్ పెట్టి చేయించారండి. అది చేయించాక నా లైఫ్కి అదే అండమాన్ చేయలేవద్దని నేను అనుకోలేదండి లైఫ్లో. పద్మాలయ స్టూడియోలోంచి బయటికి రాలేము, లోపలికి వెళ్ళామండి. ఇది ఏంటంటే సార్ ఇలా చేశారు. ఎన్టీఆర్ సీఎంగా ఉన్నారు. అవునండి, ఆయన ఉన్నారు. ఉన్నారు. మరి భయం ఇలా? భయం ఏంటంటే అసలు నాకు అసలు ప్రపంచం ఇంకో రకంగా కనపడిందండి. అప్పుడు ఎవరు చెప్పలేదా మరి? నాకు ఫస్ట్ అసలు ఏం తెలియదండి, ఏదో చేసాక గురువు గారు పెద్ద అయిన బ్రహ్మర్షి స్వామి డబ్బింగ్ చెప్తున్నారు ప్రసాద్ ల్యాబ్లో. నేను ఆయన చూద్దామని వెళ్ళిపోయానండి, మామూలుగా స్కూటర్ వేసుకొని వచ్చాను. వీళ్ళందరూ టెన్షన్ పడుతున్నారండి ఏమవుద్ది ఏంటని. చూశారు, నేను వెళ్ళి కాళ్ళకి దండం పెట్టేసి, సార్ ఇలాగ క్యారెక్టర్ ఇలా ఇచ్చారని చేశారండి. ఎప్పుడు అలాంటివి చేయకండి మీరు అన్నారండి ఆయన. నాకు నిజంగా దేవుడు ఆయన అనిపించింది. ఫస్ట్ ఆయన కాళ్ళకి దండం పెట్టి మీరు ఒకసారి ఇంటికి రండి అన్నారు. ఇంటికి రండి, ఈయన ఇంటికి రండి అన్నారు. అసలు మనం అంతా ముందు పక్కన పాలేరుగా కూడా పనికిరాం, మహానుభావుడు అని చెప్పి కృష్ణ గారికి చెప్పాను. ఈయన చాలా అసలు నిజంగా అండి నేను చూసిన ఇండస్ట్రీకి కృష్ణ గారు రామారావు గారికి బాగా ఫ్యాన్ అండి అసలు. ఆయన ఏమనరయ్యా, ఆయన నువ్వు వెళ్ళు ఇంటికి అని చెప్తే ఇంకొక ఆయన ఎవరిని పంపించారండి. ఆయన రాగానే నువ్వు మేమంతా కాంగ్రెస్ పార్టీ, నువ్వు వెళ్ళంగానే కాలుకి దండం పెట్టేసి అదంటే మాకు ఎంబ్రాసింగ్ ఉంటుంది అదంటే. అదేంటండి నాకు అర్థం కాదు, ఆయన అంత పెద్ద వ్యక్తి అని అంటే మీకు తెలియదు అంటే నేనేం గమ్మున ఊరుకున్నానండి. ఫస్ట్ పడిపోయింది ఆయనే. ఓహో, చూడగానే ఆయన తెనాల నుంచి వచ్చాడండి. రామారావు గారు అలా కూర్చోరండి, ఇప్పుడు మీరు కూర్చున్నట్టు అందరూ పెద్ద పెద్ద వాళ్ళు నిలబడి ఉన్నారు. దండం పడిపోయింది ఆయనే. దండం పెడుతుంటే నేను కూర్చున్నాను కింద. ఫస్ట్ నన్ను అడిగిన పేరుకి 4 రోజులు తర్వాత ఆయన కలిసామండి. ఏం పృథ్వీరాజ్ గారు ఎలా ఉన్నారు అన్నారు. నాకు నిజంగా ఆయనకి దండం పెట్టండి. పేజీలు డైలాగులు ఒకసారి చూసి చెప్పేస్తారు కదా. నా అదృష్టం సార్, ఏ ఊరి మీద తాడేపల్లి కూడా ఉండండి. వీళ్ళు వచ్చిన కదా, వీళ్ళు ఆంజనేయులు గారు అందరూ మీకు బాగా తెలుసు. అదేంటంటే తెలుసు అండి, మేము అందరం ఇప్పుడు చిన్నపిల్లలు సార్. చాలా పద్ధతిగా మాట్లాడారు. అప్పుడు నా మీద బ్యాన్ అంతా వెళ్ళిపోయిందండి. ఎక్కడికి వెళ్ళినా ఫోటో, ఆఫీస్కి వెళ్ళినప్పుడు ముందు అన్నగారితో దిగిన ఫోటో ఏమండి పాస్పోర్ట్ అండి. అదే కాదు, ఇప్పుడు బ్యాన్ ఎవరు చేశారు? ఇండస్ట్రీలో చేశారా? ఇండస్ట్రీ చేయలేదు, ఇండస్ట్రీలో చేయలేదు. బయట తెలుగుదేశం అసలు మామూలుగా లేదండి. సరే బొట్టు పెట్టానండి, నాకు ఒక 10 రూపాయలు కాగితం మీద రాసి ఇచ్చారండి. గౌరవనీయులు తమ్ముడికి అభినందనలతో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి అండి. అప్పుడు ప్రతిపక్షంలో ఉన్నారండి. పక్కన ఎవరో అడిగారు, ఏంటంటే మీరు ప్రతిపక్షం మేము ఎప్పుడున్నా ఏనుగా అన్నట్టుగా మాట్లాడి అంతేనండి. మళ్ళీ ఇది నా జీవితంలో మిరాకిల్స్ సార్ ఇవన్నీ. ఇది జరిగిన 4 ఏళ్ల తర్వాత మళ్ళీ ఆయన ఛాంబర్ సన్మానిస్తారండి గ్రౌండ్స్లో. అవి ప్రోటోకాల్ అంటండి, మనకు తెలియదు. విజయవాడ నుంచి పెద్ద దండగండ అన్ని తయారు చేసి తీసుకొచ్చాం. ముఖ్యమంత్రి అయిపోయారు. ఎవరు రానివ్వట్లా. మాధవరెడ్డి గారు హోమ్ మినిస్టర్ అండి. ఎవరు రానివ్వకపోతే నేను అక్కడ దూరం నుంచి సార్ నమస్కారం అంటే ఇదేదో టీవీ సీరియల్లో యాక్టర్, టీవీ బాగా బిజీగా ఉన్నాను ఏమనుకుంటా, వాడిని పిలవండి అన్నారు. నేను వెళ్ళా దండ పట్టుకుని. ఏం పృథ్వీరాజు గారు అన్నారు. ఇంకా అంతే నా జీవితం అలా. అది నిజంగా ఈయన మహానుభావుడు, దేవుడే. 10 రూపాయలు ఉందా ఇప్పుడు మీ దగ్గర? ఉందండి, అలాగే ఉంచారండి. అది అలాగే దాన్ని ఫ్రేమ్ కట్టించి ఆయన నేను దిగిన ఫోటో కూడా మా తాడేపల్లిలో పెద్ద ఫోటో ఉందండి. అంటే నేను కలిసిన మహానుభావులు అండి. నిజంగా ఆయన మాట్లాడే విధానం, ఆయన ప్రేమించిన భోజనం మొత్తానికి తిట్ల అస్సలు